స్నేహాన్ని దాటకుండా వెళ్ళలేడు. జీవితంలో కొన్ని స్నేహాలు చిన్నప్పుడే అర్థమవుతాయి. ఎన్నో స్నేహాలు చదువు పూర్తయ్యేసరికి అర్థమవుతాయి. 1980వ సంవత్సరం చదువును పూర్తి చేసుకుని విద్యార్థులు కాలేజీ విడిచి వెళ్ళిపోతున్న రోజు. అరే హనుమా, బస్సు టైం అవుతుంది, ఆటోగ్రాఫ్ ఇవ్వరా? ఎందుకురా? మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో ఏమో. అరే, మనది ఆటోగ్రాఫ్తో అంతమే స్నేహం కాదు. స్నేహం అంటే చదువుకున్నంత కాలం కలిసి బతకడం కాదు, బతికున్నంత కాలం కష్ట సుఖాలు కలిసి పంచుకోవడం. మనతో ఎప్పుడు వీలైతే అప్పుడు కలుస్తూనే ఉంటాం. అది చెప్పడానికి బాగానే ఉంది, జరగడం కష్టమేమో. రే, మనసులో కలవాలని ఉంటే మనకు ఎన్ని బాధ్యతలు ఉన్నా కలుసుకోవచ్చు. మనం ఎంత దూరంలో ఉన్నా కలుసుకోవచ్చు. మనం అందరం కలిసి ఏర్పాటు ఏం చేస్తాం? అందరూ తిన్నారా? అక్కడ Dear friends, పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు. మీరు ఇంకా మారలేదు. ఇలా కాల్ చేసి సరదాగా ఉంటే రిఫ్రెష్ అవడానికి కదా మనం ఉంటే ఇలా కలుసుకుంది. అవును, దిగు. అరే, కేవలం మనమే కాదురా, మనతో పాటు మన ఫ్యామిలీస్ కూడా రిఫ్రెష్ కావాలి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నా కొడుకు డాన్స్ చేస్తాను.